గారు. రైట్, ముందుకు వెళదాం. ఈ ఆలయము మరి 2009 ఆగస్టు 14న మొట్టమొదటిగా ఆంధ్రూస్ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. త్వరగా చెప్తా ఉన్నాను. తదుపరి 3 సంవత్సరాలు అక్కడ జరిపిన పిదప కువైట్ వారు అక్కడ బిల్డింగ్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సందర్భంలో అక్కడికి స్థలము లేని కారణముగా దీనిని మనం ఓల్డ్రిగ్గాయికి తీసుకుని వచ్చి ఉన్నాం. ఓల్డ్రిగ్గాయిలో దాదాపు ఒక 7-8 సంవత్సరాలు, ఆ తదుపరి మళ్ళా ఓల్డ్రిగ్గాయి మరి ఒక బిల్డింగ్ 5 సంవత్సరాలు, తదుపరి ఇక్కడికి వచ్చి దాదాపుగా 3-4 సంవత్సరాలు కావస్తా ఉంది. నేటికి పరిచర్యను ఆమేన్ హల్లెలూయా దేవుడు తన కృపారెక్కల చోటు కింద కాపాడి భద్రపరిచి, తమ్ముడు వాళ్ళు వినాలి జాగ్రత్తగా, ఈ సంఘము ద్వారా నెంబర్ 1 మొట్టమొదటిగా అనేక మంది బిడ్డలు ఈ కువైట్ దేశము నుండి, జాగ్రత్తగా వినాలి, ఈ కువైట్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి, నా పరిస్థితి బాగోలేదు, ఈ కువైట్ దేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాలి అనే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా నిలబడ్డారు. ఈ సన్నిధిలో చప్పుడు కొడదాం, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నెంబర్ 1. నెంబర్ 2, అంతకు ముందు నుంచి కువైట్ దేశంలో ఉన్నటువంటి వారు ఏ బిల్డింగ్స్ కానీ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేనటువంటి స్త్రీలు, పురుషులు ఈ మందిరానికి వచ్చిన తర్వాత నూతనమైన దేవాలయాలు కట్టుకున్నారు. దయచేసి ఒకసారి చేతులు ఎత్తుదాం. ఈ మందిరము పరిచయం అయిన తర్వాత మరి ఇండియా దేశంలో ఇల్లు నిర్మించినటువంటి వారు. భయం వేస్తుంది వీళ్ళకి పైకి లేపడానికి. చమలవడతం గట్టిగా దేవునికి స్తోత్రం. నూతనంగా మా ప్రియులు అక్కడ ఒక సోదరులు ఇస్తారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. కనుక ఎంతో మంది గృహాలు, తర్వాత పిల్లలు పుట్టలేనటువంటి జంటలు, దాదాపు 3 జంటలు 4 జంటలు వచ్చాయి. వారు పెళ్ళైంది చాలా కాలమైంది, మాకు గర్భం ఫలము లేదు. ఇక్కడ ప్రార్థించాం. మగబిడ్డలు చప్పలు కొట్టదు గట్టిగా, వివాహాలు, అనేక కార్యక్రమములు యేసు ప్రభువారు ప్రార్థన శక్తి ద్వారా ఈ స్థలములో దేవుడు జరిగించి ఉన్నాడు. ఇంకొక మాట, మరి కొంతమందికి గుర్తు లేదు, కొంతమంది గుర్తు. ఓల్డ్రిగ్గాయి కింద సిద్ధం ఒక వివాహము చేశాం. ఏది మధ్యాహ్నం టైంలో 2 వ్యక్తులు వారు ఇండియాకి వెళ్ళి మేము అయా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ప్రస్తుతానికి వివాహం చేయకుంటే అక్కడ వివాహం కూడా జరిగి ఉన్నది. ఇక 3వదిగా అనేక మంది అక్రమాల పరిస్థితుల్లో, అక్రమాలు నిలబడలేని పరిస్థితుల్లో ప్రార్థన చేయగా దేవుడు నిలిపోయి ఉన్నాడు. ఇందులో మొదటి సంఘస్థులు అనేక మంది పరిస్థితి అవచ్చు. మా ప్రియ సోదరి, మా విమల కుమారి, మా చెల్లి విషయంలో కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క కేసుల నుండి విడిపించి ఈ ప్రార్థన శక్తి ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నిలబడి ఉన్నది మా సోదరి అంటే ఈ ప్రార్థన శక్తి. స్వస్థత, రోగులు స్వస్థపడుట, దానికి మేము ఇక్కడే సాక్షులు అనేక మంది. కనుక ఎన్నో కార్యక్రమాలు ఈ మందిరము ద్వారా, ఎన్నెన్నో ఈ ఆలయము ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యములు చేయు దేవుడు. ఆమేన్. ఎన్నెన్నో మరణపాయాలు అయ్యగారు ట్రాన్స్పోర్ట్ వేస్తున్నప్పుడు ఆయా కార్యక్రమాల్లో ఎన్నెన్నో రీసెంట్ గా, బహుశా అన్నోళ్ళకి తెలియదు, ఇక్కడ పెద్దలు ఇద్దరికి అంతగా తెలియదు, రీసెంట్ గా పాస్టర్ గారు చనిపోవాలి, ఫర్వానియాలో తిరిగి వస్తుండగా ఆ కారు యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్. ఆ కారు చూసిన అందరూ అసలు బ్రతుకున్నాడా ఇందులో ఉన్న వ్యక్తి అంటున్నారు. దేవుని మహాకృపను బట్టి బ్రతికి సజీవ లెక్కలో దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చిన కృప. చెప్పబడతాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ 17వ ఆలయ వార్షికోత్సవంలో యేసయ్యను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. సన్నిధిలో నిలబెట్టాడు యేసయ్య. ఈ సమయంలో సోదరి మనులారా, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ దేవాలయమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కువైట్ దేశంలో ఈ మందిరాన్ని ఆయన స్థాపించాడు. ఆమేన్. ఆయన పక్షముగా ఉన్న దీన సేవకుని ఈ మందిరములో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటి వరకు 17 సంవత్సరములు ఆయన కృపారెక్కల చోటు కింద ఆయన భద్రపరిచి కాపాడి ఉన్నాడు.
ఈ కోడి దేశానికి వచ్చిన మొదటి సంవత్సరం కోడి దేశంలో అనేక మందికి ప్రసంగాలు చేయడం జరిగింది. అనంతరం మన సంఘాన్ని ఏర్పాటు చేసాం. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వాదించును గాక. మా పివికే కుమార్ గారు ఒకసారి అయ్యా మీ చేయి పైకెత్తండి, మంచి మాట చెప్పారు. 5 సంవత్సరాలు మాత్రమే చేయగలరు. మీరే మన రతనరాజు గారు అన్నారు, రతనరాజయ్య గారు. ఎక్కువ కాలం ఎవరు చేయలేరు. ఒకసారి ఆలోచించండి. 17 సంవత్సరములు ఆయన రెక్కల చోటు కింద మనల్ని కాపాడి ఈ సేవలో ముందుకు నడిపిస్తున్నాడు. ఆమేన్ అన్నోళ్ళు 17కి ఏంటి ఏం చేయాలన్నాడు? 17కి నా ఇండియా సేవ 13 దాటి కలపండి. చెప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. అయ్యా ఇక్కడ వచ్చి చేసింది పెళ్లి ఒకటే. ఇండియాలో 32 పెళ్లిళ్ళు చేశాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇక్కడ కొన్ని బాప్తీసాలు ఇచ్చాం కోయడ్ దేశంలో. ఇండియాలో అనేక బాప్తీసాలు ఇచ్చాం ఇండియాలో. ఆమేన్, హల్లెలూయా. దాదాపుగా నేటికి 31 సంవత్సరము. దేవునికి వందనాలు చెబుదాం. గబ్బర్ సింగ్ గారు మిస్టర్ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. 31 సంవత్సరము ఆయన రెక్కల కింద దేవుని సేవలో ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. విరామము లేకుండా ఆయన సన్నిధిలో ఆయన వాడుకుంటూ అనేక ఆత్మలకు దేవుని వర్తమానమును బోధించడానికి ఆయన ఏర్పాటు చేసిన అనేక మంది గృహాలను దేవుడు కడుచున్నాడు. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక, దేవుడు మేలుతో నింపును గాక, దేవుడు అద్భుతాలు చేయను గాక, ఆశ్చర్య కార్యాలు చేయను గాక, మేళ్లు చేయను గాక. ఆమేన్. ఎన్నెన్నో కష్టాలు వచ్చినను, ఎన్నెన్నో శోధనలు ఎదురైనను, ఎన్నెన్నో కష్టాలు వచ్చినను, ఎన్నెన్నో శోధనలు ఎదురు. ఆమేన్. విలువలేదు నేను వారిత వరకు